ఓకే. సో ఇది ఎన్ని రోజులు కొనసాగవచ్చు సార్ యుద్ధం మీ ఉద్దేశంలో? ఇరాన్ బలం ఎంతవరకు ఉంటుంది? 3-4 వారాల కంటే ఎక్కువ దాటదు. ఓకే. ఇంచేతంటే ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చేటువంటి అవకాశం నాకు కనిపించట్లేదు. జరిగితే సంతోషం. ఈ ప్రభుత్వం కుప్పకూలినా కూడా ప్రత్యామ్నాయ ప్రభుత్వం కనిపించట్లేదు. సైన్యాన్ని అక్కడికి పంపించమని స్పష్టంగా అమెరికాను ఇజ్రాయెల్ ప్రకటించినాయి. మరి ప్రపంచం మొత్తానికి ఆ ప్రాంతం మీద ఎందుకని అంత ఆసక్తి ఉన్నది? మనకు ఆయిల్ లేకపోతే ప్రపంచం నడవదు. ఆయిల్ ప్రధానంగా మనకి దాదాపు 3వ వంతు ఆ గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచే మనకు వస్తుంది ప్రపంచానికి. ఇప్పటికే ఆయిల్ రవాణా ఆగిపోయింది. ఆ గల్ఫ్ ఆఫ్ హార్మూజ్లో పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ మానేశారు. అలాగే ఇప్పుడే సమాచారం వచ్చింది, మీకు ఇరాక్ ఆయిల్ ఉత్పత్తిని నిలిపేసింది. ఎందుకని? వాళ్ళకు ఉన్న స్టోరేజ్ శాల్యూస్ అన్ని నిండిపోయినాయి, ట్యాంకర్స్ అన్నీ కూడా. ఇక అదనంగా స్టోరేజ్కి అవకాశం లేదు కాబట్టి ఆపేశారు. మరికొందరు భద్రత కారణాలుగా ఆపేశారు. అంచేత ఈ ప్రపంచంలో ఆయిల్ కొరతంటూ ఏర్పడితే ఒక 10-15 రోజులు తట్టుకుంటుంది ప్రపంచం. 3-4 వారాలు దాటితే తట్టుకోవడం సాధ్యం కాదు. రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి, ఆ దేశాల రిజర్వ్స్ కూడా. ఆయిల్ లేకపోతే ప్రపంచం నడవదు. కాబట్టి ఎట్లాగైనా సరే 3-4 వారాల్లో అటు ఇటు తేలిపోతుంది. ఇప్పుడు ఇరాన్ కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేసింది అంటారు, హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసింది కేవలం యుఎస్, ఇజ్రాయెల్, యూరోప్ కంట్రీస్కు మాత్రమే, మిగతా వాళ్ళకి ఓపెన్ ఉంది అని చెప్పారు. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే 23,000 మంది భారతదేశీయులు సెయిలర్స్ ఆ ప్రాంతంలో చిక్కుకుపోయినారు ఇప్పుడు ఆ హార్ముజ్ జలసంధి దగ్గర. అంటే బహుశా ట్యాంకర్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మన వాళ్ళు 23,000 మంది అక్కడ ఉన్నారట. ఇరాన్ ముందు నుంచి ప్రకటించింది, మేము హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క నౌకను కూడా వెళ్ళనీయము, ఒక నౌక పోతే మేము దాన్ని మంట పెట్టి కాల్ చేస్తాము అని చెప్పని. ఆ దెబ్బతో ఇన్సూరెన్స్ కంపెనీస్ మానేసినాయి. ఇన్సూరెన్స్ కూడా మానేసినాయి. ఇన్సూరెన్స్ లేకపోతే లాయిడ్స్ ఇన్సూరెన్స్, మిగతా కంపెనీలకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ప్రపంచంలో ట్యాంకర్లు నౌకాయానం చేయవు, సముద్రయానం చేయవు. కాబట్టి ఇది కేవలం గడుస్తున్నాం. ఏమిటంటే మొదటేమో ఒక రకంగా చేసి ఇప్పుడు మరి ప్రతిఘటన వస్తుంది, మేమంటే వ్యతిరేకత వస్తుంది అరబ్ దేశాల్లో కూడా అన్న భావంతో ఈ మాట అంటున్నారేమో తప్ప దానికి విలువ లేదు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు. యుద్ధం జరుగుతుండగా, మిసైల్స్ అటు ఇటు వెళుతుండగా, మరి కొన్ని నౌకల్ని మనం ముంచేస్తుండగా ఎవరండి వ్యాపారం చేసేది? ఇన్సూరెన్స్ ఇచ్చేది ఎవరండి? కాబట్టి జరిగేది. ట్రంప్ అంటున్నారు కదా, నేనున్నాను, నేను ఇప్పిస్తాను ఇన్సూరెన్స్ అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ చాలా సంక్లిష్టమైంది ఇది. ఇది కొన్ని నెలల కాలం జరిగింది అనుకోండి. ఈ నెలల కాలంలో దానికి ఒక పద్ధతులు ఏర్పాటు చేసి అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒప్పించి, ఆ వస్తువులు కొనేవాళ్ళని అమ్మేవాళ్ళని ఒప్పించి, ఆ ఇన్సూరెన్స్ ప్రత్యామ్నాయంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేటువంటి భద్రత ఒక పక్కన, ఇన్సూరెన్స్ మరో పక్కన, ప్రభుత్వ సంస్థలతో ఇన్సూరెన్స్ ఇప్పిస్తానంటున్నాడు. అది సరిపోతుందని చెప్పి నమ్మకాన్ని కలగజేస్తే అప్పుడు ఉంటుంది. ఈలోగా ఎవరో రిస్క్ తీసుకోరు. ఆ ఒక ఇన్సూరెన్స్ ఆయన ఇచ్చిన రీఇన్సూరెన్స్ అంటారు. ఇది చాలా, మనం మాట్లాడేది $100 కోట్ల ఇన్సూరెన్స్ అవసరం అవుతుంది ఒక్కొక్క పడవ ఈ నవలకి. కాబట్టి ఆ స్థాయిలో ఇన్సూరెన్స్ ఒకటి చాలు, రీఇన్సూరెన్స్ అంటారు. వాళ్ళు ఎవరు? అంచేత ప్రపంచ వాణిజ్య సంబంధాల్లో అమెరికా చెప్పినా కూడా హుజూర్ అని చెప్పిన ఈ కంపెనీలు ఎవరో కూడా తలవవు. కాబట్టి అది పెద్దగా జరిగే అమెరికన్ కంపెనీలతో ఇప్పిస్తాను అని చెప్పి నిన్న కూడా మళ్ళీ ఒకసారి ప్రకటన చేశారు ట్రంప్. ఆయన చెప్పాడు, ఆయన మా నౌకలకు రక్షణగా పంపిస్తాము, కంపెనీలతో ఇప్పిస్తామని. కానీ ఇంతవరకు దాని ప్రభావం ఏమీ కనిపించలేదు మార్కెట్ మీద. మీరు గమనిస్తే రేట్లు పెరుగుతున్నాయి, అక్కడ నౌకలు ఏమీ కదలటం లేదు. ఒక్కళ్ళు కూడా అమెరికా ప్రభుత్వాన్ని అయ్యా సరే మా నౌకలకు మీరు రక్షణ ఇవ్వండి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి అని అడగలేదు. జరిగే పని కాదన్న భావం ప్రపంచంలో ఉంది. సార్ ఒకటి, ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఇప్పుడు మ్యాక్సిమం మనం 2 months వరకు నిల్వ చేసుకోగలుగుతాం. వైజాగ్లో ఉంది, బహుశా కోచిలో ఉన్నట్టుంది, పారాదీప్లో ఉంది ముడి చమురు సంబంధించి. 2 months తర్వాత ఎట్లాంటి సిచ్యువేషనో మనకు తెలియదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఏమో మనం చేసుకోవద్దని చెప్పారు. సో యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్లో రష్యన్ ఆయిల్ను తగ్గించాలని ఉంది, దాదాపు నిలిచేయాలి అన్న విధంగా ఉంది. ఇప్పుడు ఎట్లా మరి? ఇరాన్ నుంచి కూడా మనం తీసుకోలేక, ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి ట్యాంకర్స్ ఏవి రాకుండా మనం ఆల్టర్నేట్ మళ్ళీ రష్యా అనౌన్స్ చేసినట్టుంది, మేము భారత్కు అవసరమైతే సహకారం అందిస్తామని చెప్పి. సో రష్యాతో తీసుకుంటే మళ్ళీ ట్రంప్ కోపం వస్తుంది. ఎట్లా మరి? ఇది భారత్ క్షణక్షణం పరిస్థితులు మారిపోతున్నాయి. ఉదాహరణకి ఒక వార్త ఈ గత 24 గంటల్లో వచ్చింది. ఏమిటది? యూరోపియన్ దేశాలు, ఏ దేశాలు అయితే రష్యా నుంచి కొనకూడదు ఇంధనాన్ని, భారత్ చైనాలు కొంటున్నాయని ఆక్షేపించినాయో ఆ దేశాలు యుక్రెయిన్ని మెడల నుంచి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయట. రష్యా నుంచి ఇంధనాన్ని యూరప్ సరఫరా చేయడం కోసం ఆ పైప్ లైన్స్ని
తెరిచి ఉంచు అని చెప్పాను. యుద్ధం వల్ల అవన్నీ మూతపడిపోయినాయి. ఓకే. ఈ యుద్ధం మొదలెట్టగానే నేను చెప్పేది యుక్రెయిన్ యుద్ధంలో మూతపడిపోయినాయి. ఇప్పుడు ఈ గల్ఫ్లో యుద్ధం మొదలెట్టగానే యూరప్ దేశాలన్నీ వచ్చి యుక్రెయిన్ మీద ఇప్పుడు బాగా బలవంతం చేస్తున్నాయి. కాబట్టి నిన్న ఉన్న పరిస్థితి వేరు, వారం క్రితం ఉన్న పరిస్థితి వేరు, రేపటి పరిస్థితి వేరు. నిజంగా యుద్ధం దీర్ఘకాలం కొనసాగినట్లయితే ఖచ్చితంగా రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ చమురు పెద్ద ఎత్తున రావాలి. ఓకే. మీకు వెనిజువేలా నుంచి ఒక్క రోజున పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. అమెరికా ఇప్పటికే పుష్కలంగా ఉత్పత్తి చేస్తోంది. మిగతా దేశాలు, అరబ్ దేశాలు ఉత్పత్తి చేసినా కూడా రవాణాకి మార్గాలు మూతపడిపోయినాయి. కాబట్టి రష్యా నుంచి రావడం అనివార్యం అవుతుంది. రష్యా నుంచి అయితే అది మిడిల్ ఈస్ట్తో సంబంధం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్తో సంబంధం లేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. 2-3 వారాలు కనుక ఇలా కొనసాగినట్టయితే అమెరికాయే రష్యాని మీరు సరఫరా చేయండి అని చెప్పని కోరుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ కమోడిటీ ఎకానమీలో ఎక్కడ కొరతున్నా కూడా ప్రపంచం మొత్తం రేట్లు పెరిగిపోతాయి. అంతేగాని అమెరికాకు ఒక రేటు, భారత్కు ఒక రేటు అలా ఉండదు. ప్రపంచం అంతా రేట్లు పెరిగిపోతాయి. ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి గురవుతుంది. ఇది కనుక ఇప్పుడు ఉదాహరణకి చైనా ఇప్పుడే ఒక ఆదేశం ఇచ్చిందట, విన్నాను నేను. ఏమని? చైనాలో మనలాగా రిఫైనరీ కెపాసిటీ ఉన్నది. మనం కూడా రిఫైన్ చేసి మనకు 3-3.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకు అవసరం ఉంది. ఆ పైన ఇంకొక 1-1.5 బ్యారెల్స్ మనం కొని రిఫైన్ చేసి ముఖ్యంగా గుజరాత్లో రిలయన్స్ వగైరా కంపెనీలు ప్రపంచానికి అమ్ముతున్నాయి. చైనా ఏం చేసిన అలాంటి రిఫైనరీస్కి ఏం ఆదేశం ఇచ్చింది? మీరు రిఫైన్ చేసిన ప్రోడక్ట్ మొత్తం కూడా ఇతర దేశాలకు పంపించడానికి వెళ్ళేది, మన దేశంలోనే ఉంచండి, మన అవసరాలు సరిపోతుందని చెప్పిన. బహుశా భారతదేశం కూడా ఆదేశం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ రేపు. కానీ ఇవన్నీ చేసినా కూడా మన దగ్గర 2 నెలల సరుకు లేదు, ఉండదు. మొత్తం ప్రపంచంలో ఉన్నది చైనాలో దాదాపుగా నాకు అర్థమైనంత ప్రకారం ఒక 400 మిలియన్ బ్యారెల్స్ మొత్తం ఉన్నది. చైనా రోజుకు 16 మిలియన్ బ్యారెల్స్ వినియోగిస్తోంది. ఓకే. వంటంగా వాళ్ళు సొంతంగా కానీ లేదా ఇతర దేశాలకు అమ్మటం కానీ. అంటే ఒక 20-25 రోజులు సరిపోతుంది చైనాకి. ఓకే. అమెరికాలో 200 మిలియన్ బ్యారెల్సే ఉన్నది. మన దేశంలో ఉన్నది ఒక 40-50 మిలియన్ బ్యారెల్స్ స్ట్రాటజిక్ రిజర్వ్. అది కాకుండా కంపెనీల దగ్గర కొంత స్టాక్ ఉండొచ్చు. అంతే 2 నెలలకి ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే చాలా అబ్నార్మల్ క్వాంటిటీ, అంత క్వాంటిటీని మనం ఉంచుకోలేము అక్కడ కూడా. ఓకే. అంచేత ఇది నెల కంటే ఎక్కువ. కొత్తగా ఈ మధ్యలో వైజాగ్లో, తర్వాత పారాదీప్, ఇవన్నీ చోట్ల కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంత కెపాసిటీ ఉన్నా 40-50 మిలియన్ అంతే, బ్యారెల్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశం దీని గురించి రహస్యంగా ఉంటుంది. మరి బహిరంగంగా తెలిసిపోతే ఎంత నిల్వ ఉందని చెప్పన్నది ఖచ్చితంగా ఇతర దేశాలు, మరి ఇబ్బంది పెట్టాలనుకున్న దేశాలు కరెక్ట్గా మన సమాచారం అంతా తెలిసి దాని మీద ఉపయోగించుకుంటామని చెప్పని రహస్యం ఉంచాలి. మనకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్పిన అంకెలు కరెక్ట్ అయినటువంటివి. 2 నెలలకి చాలా కష్టం. 2 నెలలు అంటే రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ పైచిలుకుంటారు. 2 నెలలు అంటే 60 × 100 6,000 మిలియన్ బ్యారెల్స్. ఓకే. అంటే 6 బిలియన్ బ్యారెల్స్. అంటే 6 బిలియన్లు అంటే 70-80, ఇప్పుడు $80, $500 బిలియన్ విలువ. అంత లేదు ప్రపంచంలో, అంత నిలవ ఉండదు. ఇప్పుడు దాదాపు హోర్ముజ్ జలసంధి దగ్గర 37 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్, 1100 మంది క్రూ అక్కడే ఆగిపోయారు అని చెప్తున్నారు. నిజం. ఎందుకంటే నౌకాయానంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. చాలా ఎక్కువ మంది క్రూజ్ షిప్స్లో కానీ, మన హాలిడేకి పోతుంటారు కదా వాటిల్లో కానీ, లేకపోతే ఈ మర్చెంట్ నేవీలో కానీ వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళకి 6 నెలలు పనిచేస్తారు, మళ్ళీ 6 నెలలు ఇక్కడ ఇంటికి వచ్చి వాళ్ళు పని చూసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి పిలిపించినప్పుడు వెళ్తారు అనమాట. చేత ఈ నౌకల్లో చాలామంది భారతీయ సంతతి వారు ఉన్నారు. మనకు సహజంగానే వాళ్ళ గురించి మనకు ఆదుర్దా ఉంటుంది. అందుకని మన ప్రభుత్వం అన్ని దేశాలతో మాట్లాడుతుంది మా భారతీయులను రక్షించుకుని. అలాగే ఆ దేశాల్లో 10 లక్షల మంది, మీరు నౌకల్లో ఉన్నది 30,000 మంది, 10 లక్షల మంది మీకు దుబాయ్లో కానీ, అబుదాబీలో కానీ, లేకపోతే సౌదీ అరేబియాలో కానీ, కువైట్లో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖటార్లో కానీ ఉన్నారు. 10 లక్షల మంది. ఓకే. మనం వాళ్ళని తీసుకురావాలన్నా సాధ్యం కాదు. బ్రిటన్ నుంచి 130,000 మంది ఉన్నారు. 130,000 మంది తీసుకోవాలి, తలప్రాణం తోక్కొస్తుంది. వాళ్ళు టింగుమని ఒక్క విమానంలో ఒక 200 మంది తీసుకెళ్లారు ఈవేళ. మనకి 10 లక్షల మంది. మీరు ప్రపంచంలో విమానాలన్నీ సేకరించినా కూడా యుద్ధ సమయంలో మీరు తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ వాతావరణం చల్లబడాలి, ప్రశాంతత మళ్ళీ రావాలి, యుద్ధం సమాప్తి కావాలి, అక్కడున్న ప్రజలకి మనలాంటి భారతీయులు సహా అందరికీ కూడా మళ్ళీ సురక్షితమైన పరిస్థితి కావాలి. ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు రష్యా నుంచి రావాలంటే ఎట్లా సార్? మళ్ళీ హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా రావచ్చా? రష్యా నుంచి మనకి రష్యా తూర్పు తీరం నుంచి వస్తుంది.